హలో పిల్లలు, స్టోరీ టైం తెలుగు కిడ్స్కి స్వాగతం. ఇవాళ మనం పులి మరియు మేక కథ విందామా? ఒక మండు వేసవి రోజున అడవిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. అన్ని జంతువులు దాహంతో అలమటిస్తున్నాయి. అదే అడవిలో ఒక పెద్ద పులి ఉంది. అది చాలా బలమైనది, కానీ ఆ రోజు చాలా దాహంగా ఉంది. ఎక్కడైనా నీళ్లు దొరికితే బాగుంటుంది అని అడవిలో తిరుగుతోంది. కొద్దిసేపటికి దూరంగా ఒక పాత బావి కనిపించింది. పులి ఆనందంగా అక్కడికి పరిగెత్తింది. పులి బావిలోకి చూసింది. అయ్యో, అందులో ఒక చిన్న మేక ఉంది. మేక పైకి రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ గోడలు జారిపోతున్నాయి. పులి నవ్వింది. ఇవాళ నాకు 2 లాభాలు, నీళ్లు మరియు భోజనం కూడా. మేక పులిని చూసి భయపడింది, కానీ వెంటనే ఓ తెలివైన ఆలోచన చేసింది. పులిగారు, మీరు కూడా దూకండి. పులి ఆశ్చర్యపోయింది. ఏమిటి, నన్నే పిలుస్తున్నావా? మేక నవ్వుతూ అంది. ఇక్కడ నీళ్లు చల్లగా ఉన్నాయి, బయట చాలా వేడి కదా. ఇక్కడ మళ్ళీ నీళ్లు తాగితే ఎంత సుఖంగా ఉంటుందో. పులి లోపలికి మళ్ళీ చూసింది. నీళ్లు మెరిసిపోతున్నాయి. దాహంతో ఉన్న పులి ఆలోచించింది, ముందు నీళ్లు తాగాలి, తర్వాత మేకను తింటాను. అలా అనుకుని పులి ఒక్కసారిగా బావిలోకి దూకింది. నీళ్లు చల్లగా ఉన్నాయి, కానీ బావి చాలా లోతుగా ఉంది. పులి పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది, కానీ గోడలు జారిపోతున్నాయి. అప్పుడు మేక త్వరగా పులి వెన్నుపైకి ఎక్కింది. అక్కడి నుంచి బావి గోడను పట్టుకొని మెల్లగా మెల్లగా బయటకు వచ్చింది. పులి ఇంకా లోపలే చిక్కుకుంది. మేక బయట నిలబడింది. పులిగారు, బలం ఒక్కటే సరిపోదు, తెలివి కూడా అవసరం అని చెప్పి మేక సురక్షితంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పులి మాత్రం తన తొందరపాటు వల్ల ఇబ్బంది పడింది. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అప్పటిదాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.